స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శనివారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ లో కాకినాడ నగరానికి మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ఏడాది 1,00,000 మంది ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఏడాది అధికంగా ప్రజా అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. నగర ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛమైన కాకినాడ లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, డీసీబీ కృష్ణారావు, ఏసీబీ శ్రీనివాసరావు, టీపీఆర్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు మనకి కాకినాడ స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా మన ఏ విధంగా మనకి ఆపరేషన్ క్లీన్ చిప్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఎండి గారు, గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు, అది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అది ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో, అంటే వారి గైడెన్స్ లో మనం చక్కగా కాకినాడని క్లీన్ చిప్ లో చేస్తున్నాం. మనం దానిలో భాగంగా మన శానిటరీ సెక్రటరీస్ కి ఒక 1.5 డే మనకి చిన్న ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే చాలా చోట్ల మనం వెహికల్స్ పెట్టాము, ప్రొక్లైనర్ పెట్టినాము, ట్రాక్టర్స్ పెట్టినాము. అంటే 4-5 పనులు చేయాలి. ఫస్ట్ విజిబుల్ క్లీనినెస్ కోసం వీధులు తుడవాలి, ఆ వీధుల్లో ఉన్న చెత్తను తీసివేయాలి, వాల్ పోస్టులు తీసివేయాలి. వాల్ పోస్టుకు సంబంధించిన మా డిసిపి గారు చూస్తున్నారు, వారి ఆధ్వర్యంలో ఒక టీం వేసాము. అదేవిధంగా స్వీప్కి సంబంధించి మన ఎంహెచ్ఓ గారు చూస్తున్నారు, అడ్మిన్ సంబంధించి మన డీసీ గారు చూస్తున్నారు, ఓవరాల్ సూపర్వైజర్గా ఏడీసీ గారు చూస్తున్నారు. దీనిలో భాగంగా మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి స్వీప్ కార్యక్రమం స్టార్ట్ అయ్యి 1 గంటతో మనకి ముగుస్తుంది. అంటే ఈ సమయంలో మనం డ్రైన్ క్లీన్ చేసినప్పుడు డ్రైన్లో ఉన్న చెత్త తీసి పైన వేస్తాము, మధ్య నుంచి దాన్ని డంప్ చేస్తాం. ముఖ్యంగా మనకి మధ్య నుంచి డంప్ చేసింది డంపింగ్ అడిగి తీసుకుపోతాము. మనకి ఈ సమ్మర్లో సంబంధించి కొన్ని చోట్ల 27-23 డ్రైన్లో సుమారు 150 కిలోమీటర్ల మేరకు మనకి డ్రైన్ క్లీనింగ్ మనం చేస్తున్నాం. ఈ డ్రైన్ క్లీనింగ్ సంబంధించి మన ఇంజనీరింగ్ వారు ఆధ్వర్యంలో వారు చూస్తున్నారు, ఎంహెచ్ఓ గారు ఎస్సీ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం 23 వర్కులకి 18 వర్కులు స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా 5 వర్కులు స్టార్ట్ అవ్వాలి, అవి కూడా స్టార్ట్ చేసేస్తాం. అట్లాగే మనకి మా ఊరు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసే సమయంలో మన వారు సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకోవాలి. అంటే మన కాకినాడకి డైలీ కూడా సిటిజన్ ఫీడ్బ్యాక్ లో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా స్టాఫ్ని ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, రోడ్ క్లీన్ చేస్తున్నాము, ఈ పనులు చేస్తున్నామమ్మా, కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీరు రిక్వెస్ట్ చేయడం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అది స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ఒక భాగము. దానికి స్వచ్ఛ సర్వేక్షణ టీంకి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో కానీ విజిట్ చేశారు. వచ్చే సమయానికి మరి ఎంతో కూడా మన కాకినాడని సుందరంగా తీర్చడానికి అంత బాధ్యత చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరైతే మొన్న మత పెద్దలతో మీటింగ్ పెట్టాము, స్కూల్ కమిటీస్తో పెట్టాము, ఆర్డబ్ల్యూస్తో పెట్టాము, రెడ్ క్రాస్ వారిని ఇన్వైట్ చేశాము, అసోసియేషన్స్తో, ఎన్జిఓస్తో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని మనం సంకల్పం చేస్తున్నాం. మరి దీనికి ప్రజలు కూడా మనకు కొంచెం సహకరించాలని మీ అందరినీ కోరుతున్నాము. దానికి సంబంధించి మన స్టాఫ్ వారితో ప్రజలతో మమేకమయ్యి ఈ క్లీన్ స్వీప్ కాకినాడని మరి తొందరగా మనం కంప్లీట్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం.